नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद शहर में विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी का जन्मदिन समारोह भव्य रूप से मनाया गया। बड़ी संख्या में कांग्रेस कार्यकर्ताओं, प्रशंसकों, मित्रों और शुभ चिंतकों की उपस्थिति में कंदी श्रीनिवास रेड्डी ने अपना जन्मदिन भव्य तरीके से मनाया। लोगों की स्वीकृति के साथ ऐसे कार्यक्रमों के साथ मनाया जाता है जिन्हें लंबे समय तक याद रखा जाएगा। इससे पहले आज उन्होंने अपने कैंप कार्यालय में एक मेगा रक्तदान शिविर का आयोजन किया। इस शिविर में 150 यूनिट रक्त एकत्रित किए गए। इसके बाद उन्होंने अपनी पत्नी कंदी मोना श्रीनिवास रेड्डी के साथ शहर के न्यू हाउसिंग बोर्ड कॉलोनी के सरकारी प्राथमिक विद्यालय के गरीब छात्रों को प्लेट वितरित किए। स्कूल के छात्रों और कर्मचारियों ने कंदी श्रीनिवास रेड्डी दंपति के प्रति आभार व्यक्त किया, जिन्होंने उनके लिए उनका स्कूल के लिए सामग्री लाए, उनकी जरूरतों को पूरा किया। कंदी श्रीनिवास रेड्डी की इच्छा थी कि बच्चे अपनी पढ़ाई पर ध्यान दें और उस क्षेत्र में अच्छा नाम रोशन करें। कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्व తీసుకున్న 10 మంది కూడా
హాల్లో రీచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. హాల్లో వచ్చి అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. చెప్పడానికి శ్రీనివాస్ రెడ్డి గారి అన్నదాన కార్యక్రమంలో చాలా మంచి మనసుతో నచ్చారు కాబట్టి ఒక సర్టిఫికేట్ కూడా ఇద్దరు నేర్చుకుంటే వెళ్ళాం. దయచేసి బ్లడ్ డొనేషన్ చేశారు. చేతులు లేపాలి. ఎవరు ఎంతమంది సిద్ధంగా బ్లడ్ ఇవ్వడానికి? చేతులు లేపాలా? చేతులు లేపాలా? మీరంతా సిద్ధంగా ఉన్నారా? బ్లడ్ డొనేషన్ ఎన్నిసార్లు చేయొచ్చు. మీరు కేవలం 13 రోజుల కిందనే బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. నెలకు ఒక్కసారి బ్లడ్ డొనేషన్. బ్లడ్ డొనేషన్ చేసే ప్రతి ఒక్క మధ్యలో మన ఆదిలాబాద్ కాన్స్టిట్యూషన్ చర్చల నాయకులు కార్యకర్తలు ఎవరైతే
ముస్లిం మత పెద్దలు మరి వారు కనిసి మీ యొక్క ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా అన్న పెద్దలందరినీ కూడా మళ్ళొకసారి ఆశీర్వాదం కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మీ అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై ఆదిలాబాద్, జై ఆదిలాబాద్, జై ఆదిలాబాద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చూసినా మొదటి నుంచి కూడా మనం మీకు మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మనం అందరం గుర్తుపెట్టుకోండి, మనది ఒకటే దారి, రహదారి, ఆదిలాబాద్ దారి. అవునా కాదా? ఆదిలాబాద్ అభివృద్ధి మనకి ఏకైక లక్ష్యం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 30 సంవత్సరాలు మీ కంది సీనన్న మీతోనే ఉంటాడు, ఆదిలాబాద్ తోనే ఉంటాడు. నన్ను ఆదిలాబాద్ నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వచనాలతోని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా. మీ అందరి నన్ను అలాగే ఈరోజు నా భార్య సాయిమోన గారిని, అలాగే మా పాప హరికా గారిని, ఆ తర్వాత మా బాబు విశాన్ గారిని అందరినీ కూడా దయచేసి ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద బలంతో పెరిగిన వాళ్ళం, మీ ఆశీర్వాద బలంతో నడుస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదంతో నిజంగా కొనసాగాల. నేను ఎందుకు కేక్ కటింగ్ అంటే ఒక నిమిషం ముందే మాట్లాడినంటే, నేను కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇట్లుంటది స్టేజ్, ఇక దిగిపోవాల్సి వస్తుంది, గందరగోళం అవుతుంది, ఒకళ్ళు తినిపిద్దామంటారు. ఇంకొకటి, ఎవరైనా కేక్ తినిపించలేకపోయి ఉంటే మీరు ఏం టెన్షన్ పడకూడదు. అందరికి ఇక్కడ ఈ కేక్ తీసేస్తాం, ఒక 5గురు నియమానికి, ఒక 5గురు 10 మంది తినిపించిన తర్వాత అందరితో ఇక్కడ ఫోటోలు దిగుతాం. మీరు ఎవరు ఓపికతోని, మీరు ఎవరు ఇంకొకటి, మీరు అంత దూరం నుంచి వచ్చుడు గొప్పనా, నేను మీతోని ఫోటో దిగుడు గొప్పనా? మీరు అంత దూరం నుంచి వచ్చుడే గొప్ప, నేను మీతో ఫోటో దిగుడు గొప్ప కాదు. అర్థమైందా? సో మీరు ఎవ్వరు కూడా అందరితో కూడా ఫోటో దిగి, నేను మీ అందరితో కూడా ఫోటో దిగి పంపిస్తా. ఎవ్వరు కూడా అధ్యయన పడద్దు, మీరు టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా మీతో ఫోటో దిగుతా. ఇంకొకటి, మీ అందరికీ కూడా నిరంతరం గత అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఈ కార్యక్రమానికి అందరి సహకారం వల్ల తప్పకుండా మనం అందరం సహకరించుకుంటే ఈ కార్యక్రమం దిగ్విజయవంతం అవుతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మన ఆదిలాబాద్ అడవుల జిల్లా ఆదిలాబాద్ కొమరం భీము గడ్డ మీద మనం పుట్టినాం. మరి అడవుల జిల్లా ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా వెళ్ళి మనం జెండా బాతినాం. అది మన ఆదిలాబాద్ దెబ్బ. అవునా కాదా? ఒక్కడి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎవరికో అమెరికాలో